అందరికీ నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే మనకి 1500 పైగా వీడియోలు ఉన్నాయి. చాలా వీడియోలు రెగ్యులర్గా పెడుతున్నాను, లేకపోతే రోజు తప్పిన రోజైనా సరే వస్తుంది. ఆ వీడియోలో మీకు మంచి సమాచారం ఉంటుంది. పూర్తిగా చూస్తే చివరి వరకు చాలా సమాచారము ట్విస్ట్ ఉంటుంది. అది ఏదో చివరిని చూసి మీరు అలాగా స్కిప్ అయిపోయారనుకోండి, మీకు అసలు విషయం తెలియదు. వీడియో చూసినట్టుగా మీకు ఫీలింగ్ తప్ప అసలు ఎందుకోసం ఈ వీడియో పెట్టామన్నది అంటే తెలియదు. కామన్ వీడియోలు కాదు, ఒకేలాంటి వీడియోలు ఒకేలాంటి జడ్జిమెంట్లు వచ్చినప్పటికీ మనం పెట్టాం. మెయిన్ జడ్జిమెంట్ మాత్రమే పెడతాం. ఈరోజు ఒక హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. వాట్సప్, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు లాంటివి ఇద్దరు చూడడం వల్ల వాడుకోవద్దనంటే, నా భార్యని నా ఫేస్బుక్ చూడొద్దు, నా ఇన్స్టాగ్రామ్ చూడొద్దు నా సెల్లో అంటే అది కూడా క్రూరత్వమే అన్నది. అయితే ఎందుకు ఆ కేసు వచ్చింది, అది హైకోర్టు వరకు ఎందుకు విచారణకి వెళ్ళింది అన్నది మీరు చూడాలి. లాస్ట్ని ఏం చెప్పింది హైకోర్టు అన్నది కూడా మీకు తెలిస్తేనే తెలుస్తుంది. ఏదో ఫస్ట్ చెప్పిన బిట్ని పట్టుకొని లాస్ట్ వరకు మీరు వెళ్ళిపోయి క్లోజ్ చేసేసరికి మీకు అవగాహన ఉంటుంది. అది ఫస్ట్ ఫేస్బుక్ మీదే కామెంట్ పెడతారు కానీ లాస్ట్ని ఏం చెప్పామన్నది ఆయన తెలియదు. అందుకు నేను చెప్తున్నాను, చివరి వరకు చూడాలి వీడియో. ఈరోజు ఏంటంటే, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఒక ఆయన విడాకులకి పిటిషన్ వేసుకున్నాడు కింద కోర్టులో. ఏమని వేసాడు అంటే, సెక్షన్ 13 క్లాజ్ 1లో 1A 1B అని రెండు ఉంటాయి. అంటే డిజర్షన్ గ్రౌండ్ మీద అలాగే హెరాస్మెంట్ గ్రౌండ్, రెండు గ్రౌండ్స్ తీసుకొని పిటిషన్ వేసుకున్నాడు. పిటిషన్ వేసుకున్నప్పుడు దాని గురించి పూర్తి వివరాలు ఒక్కొక్కటి విడివిడిగా మీకు మళ్ళీ వీడియో పెట్టాను. మన ఛానల్లో ఉంటే చూస్తుంది, కామెంట్లో పెట్టద్దు. పెట్టినా నేను చెప్పినా మీకు ఏం అర్థం కాదు. వీడియో చూడాలి పూర్తిగా. డిజర్షన్ గ్రౌండ్ అంటే ఏంటి, అలాగే హెరాస్మెంట్ గ్రౌండ్ ఏంటి, ఎలా ఫైల్ చేయాలి డైవర్స్ పిటిషన్ అన్నది మీకు చెప్పాను. మన వీడియో చూస్తేనే తెలుస్తుంది. అయితే అసలు విషయం ఏంటంటే, కింద కోర్టు ఏం చేసిందంటే, ఏదో ఒక ఇష్యూ తీసుకుని దాని మీద డైవర్స్ ఇవ్వడం కుదరదు అని చెప్పేసి కొట్టి పారేసింది. కొట్టేసితే డిస్మిస్ చేసింది పిటిషన్. అప్పుడు అతను అపీల్ ఏం చేశాడు, హైకోర్టులో వేసాడు. హైకోర్టులో విచారించినటువంటి జస్టిస్ భట్టాచార్య గారు అలాగే జస్టిస్ ప్రియదర్శిని కూడినటువంటి ధర్మాసనం పూర్తిగా విచారణ జరిపింది. విచారణ జరిపినటువంటి సందర్భంలో ఈ విషయాలు బయటకు వచ్చాయి. మొట్టమొదటి ఏం చెప్పిందంటే, ఇన్స్టాగ్రాము, యూట్యూబు లేకపోతే ఫేస్బుక్ లాంటివి మన 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 ఫోన్లో ఆవిడ భార్య చూసింది అనుకోండి, చూడొద్దు, నువ్వు నా ఫోన్లో ఏమి చూడొద్దు అంటే, అందులో అది కూడా క్రూరత్వమే అన్నారు చెప్పింది. అంటే 498లో ఇది కూడా అప్లై చేయొచ్చు. నన్ను నా భర్త, ఆమెకు ఫోన్ లేకపోవచ్చు, లేకపోతే నెట్ బ్యాలెన్స్ లేకపోవచ్చు, మన ఫోన్లో చూస్తూ ఉంటారు. అది తప్పు, నువ్వు చూడొద్దు, నీ ఫోన్లో నువ్వు చూసుకోవడం కూడా తప్పే, అది క్రూరత్వం కిందకు వస్తుందని ఒక పాయింట్ చెప్పింది. రెండోది ఏం చెప్పారు అంటే, హెచ్ఎంఓపి హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 13 క్లాజ్ 1 ప్రకారం నమోదైనటువంటి పిటిషన్ అలౌ చేసింది. అంటే విడాకులు గ్రాంట్ చేసింది. ఎందుకు గ్రాంట్ చేసింది అంటే, ఈమె మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొద్ది రోజులే ఆయనతో కాపురం చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఓ పిల్లవాడు పుట్టిన తర్వాత మరి రాలేదు, ఎన్నిసార్లు రమ్మన్నా రాలేదు. రమ్మని పిల్లగానే మళ్ళీ 498 కేసు పెట్టేసింది. తర్వాత క్రిమినల్ కేసులు పెట్టింది. ఇవన్నీ మామూలు కేసులు పెట్టారు. పెట్టిన తర్వాత ఎన్నిసార్లు పిలిచినా రాలేదు. ఇతను డైవర్స్ కేసాడు. ఎందుకంటే నువ్వు నేను కలిసే ఉద్దేశం లేదు కాబట్టి డైవర్స్ మంజూరు చేయమని. దీని మీద హైకోర్టు ఏం చెప్పింది అంటే, ఇద్దరు వ్యక్తులు కలిసే అవకాశం లేనప్పుడు విడాకులు ఇవ్వడంలో తప్పేంటి అని హైకోర్టు జడ్జిమెంట్. ఇది అసలు విషయం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అనేది పక్కన పెట్టండి, అది క్రూరత్వంలోకి వచ్చినా పర్లేదు, రాకపోయినా పర్లేదు. అసలు విషయం ఏంటి అంటే, ఏదైతే గ్రౌండ్ తీసుకున్నాడో డిజర్షన్ గ్రౌండ్, అంటే 2 సంవత్సరాలు దాటి వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర ఉండిపోయింది. అలాగే హెరాస్మెంట్, ఇతన్ని ఇబ్బంది పెట్టినటువంటి ఇబ్బందులు, పోలీస్ కేసులు పెట్టడం, డీవీసీలు పెట్టడం, ఇలాంటి ఇబ్బందులు పెట్టింది, ఎఫ్సిఓపీలు వేయడం, ఇలాంటివన్నీ ఇవన్నీ కన్సిడర్ చేసి హైకోర్టు ఏం తీర్పిచ్చిందంటే, విడాకులు గ్రాంట్ చేసింది ఆ అబ్బాయికి. నువ్వు ఇంకో పెళ్లి చేసుకో, ఈ నుండి మీకు డైవర్స్ ఇస్తున్నావు అని చెప్పి. పోనీ భరణము, ఈ కేసులన్నీ తర్వాత చూసుకోవచ్చు. అంటే అసలు విషయం ఏంటంటే, డైవర్స్ గ్రాంట్ చేయడానికి మీరు ఎప్పుడైనా సరే ఈ గ్రౌండ్స్ తీసుకోవచ్చు. ఎక్కువ ఇబ్బంది భార్యలు ఇబ్బంది పెట్టినా, లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోయి రాకపోయినా మీరు ఏదో చర్యలు తీసుకోవాలి. ఏం చర్యలు తీసుకోవాలి ఏంటి అన్నది పూర్తిస్థాయి వీడియో పెట్టారు. మీరు వీడియోలు చూస్తే తెలుస్తుంది. అన్ని విషయాలు ప్రతి వీడియోలోని చెప్పలేను. జై హింద్, భారత మాతా కీ జై.